మంచి బిందువు మూడవ భాగం. విహారీ వల్లి ఫోటోలు అక్కడక్కడ ఉన్నాయి. కొన్నింటిలో అత్త మామయ్య కూడా ఉన్నారు. మామయ్య శ్రద్ధగా చేయించినట్లున్నారు. ఫర్నిచర్ మంచి లుక్ ఇచ్చింది ఇంటికి. సగం పుస్తకాలే ఆక్రమించేశాయి షెల్ఫ్ అంతా. ఇవన్నీ ఆ పుస్తకాల పురుగవే అయ్యుంటాయి. ఎలా ఉంది ఇల్లు అడిగింది వల్లి. పర్ఫెక్ట్. ఫోన్ అక్కడున్న షెల్ఫ్లో పడేసా. నిషాకి ప్రమీలకి మెసేజ్ పెట్టి. అబ్బా, ఇన్ని రోజులైందో నిన్ను చూసి. మన స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నన్ను గట్టిగా పట్టుకుంది. అందుకే కదా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు, వదిలించుకున్నాను. ఆ మాట నేను అనొచ్చు అంటూ మళ్ళీ పట్టుకుంది. ముందు మీ మామయ్యకి కనిపించు, లోపల నుండి అరిచింది అత్త. రారా చేయి పట్టుకొని తీసుకెళ్ళింది రూమ్లోకి. మామయ్య నా గొంతు దాటి రానేలేదు. అసలు దుప్పట్లో మనిషి ఉన్నాడా లేదా అన్నట్టుంది. చేతులు పుల్లల్లా వేలాడుతున్నాయి. ఎలా ఉండేవారు? ఒక చేత్తో నన్ను, మరో చేత్తో నిషాని ఒకేసారి ఎత్తుకొని తిప్పేవారు. ఎత్తుగా, బలంగా. అందరూ కృష్ణంరాజు అని ఏడిపించే మావయ్యేనా? క్యాన్సర్ ఇంత కృంగదీయగలదా మనుషుల్ని? టపటపా రాలాయి నీటిబొట్లు. ధైర్యాన్ని, ఆనందాన్ని, శరీరాన్ని కూడా కొల్లగొట్టగలదా? ఇలా చూడటానికేనా ఇంత దూరం వచ్చింది? కన్నీళ్లు ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి ఆగకుండా. నాన్న మెల్లగా పిలిచింది వల్లి. కొంచెం కదిలి కళ్ళు తెరిచారు. నిధి నమ్మలేనట్లు చూశారు. బానే వచ్చావా? ఇబ్బంది ఏం లేదు కదా? ఉదయం నుండి మామూలు టెన్షన్ పెట్టావా? అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నాన్న మెల్లగా వారించింది వల్లి. అంతా బానే ఉంది కదా, ఎందుకంత టెన్షన్? మామయ్య సంభాళించుకున్నారు ఒక్క క్షణంలో. సిమ్లా ఎలా ఉంది? నాకు గొంతు రాలేదు. తలూపాను. వల్లి నా భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా, వెళ్ళు బ్రష్ ఏదన్నా తిను. ఎంతలా ప్రయత్నించినా కన్నీళ్ళు ఆగటం లేదు. పద బ్రష్ చేద్దు గాని, నన్ను పైకి లేపింది వల్లి. మెల్లగా మామయ్య చేతి మీద చెయ్యేసా. వెళ్ళమ్మా, టిఫిన్ చేసిరా. ఎన్ని రోజులైందో నీతో మాట్లాడి. మరో చేయి నా తలపై వేశారు. రావే, చాలా ఆకలేస్తోంది లాగుతుంది వల్లి. వెళ్ళాలనిపించటం లేదు నాకు. వస్తున్నారా? అత్త కూడా అరవడంతో లేచాను. వేడి నీళ్లతో స్నానం చేశాక ఫ్రెష్గా అనిపించింది. టిఫిన్ పెట్టి అత్త కూడా పక్కనే కూర్చుంది. ఏమన్నారు డాక్టర్స్? టైం ఇచ్చేశారు. అత్త కళ్ళ నుండి నీళ్లు రాలాయి టపటప. ఒక్కసారి హైదరాబాద్ తీసుకెళ్తే బాగుంటుందేమో. విహార్ ఇక్కడ దాదాపు పెద్ద డాక్టర్స్ ఓ 4-5 చూపించాడు. మన ప్రాప్తం అంతే. అత్త కళ్ళల్లో కూడా ధారలా నీళ్లు. ఎలా ఓదార్చాలి? ఏం చెప్పి ఓదార్చాలి? ముందసలు నన్ను నేను ఓదార్చుకోవాలి. సరే మీరు తినండి, వెళ్ళిపోయింది అత్త. కళ్ళు తుడుచుకుంటూ. నేను వల్లి పరిస్థితి కూడా అలానే ఉంది. తినాలనిపించటం లేదు. పైకి లేవబోతుంటే చేయి పట్టుకుంది వల్లి. ప్లీజ్ తిను. తన గొంతు కూడా మూగబోయింది. అన్నిసార్లు చెప్పించుకోవాలా? తినటం మొదలుపెట్టాను. వల్లి కూడా తింది తప్పదన్నట్టు. అప్పటికే టైం 11 దాటింది. ఇద్దరం తినేసి లోపలికి వెళ్ళిపోయాం. వల్లి పుస్తకాలు పట్టుకుని ఎక్కడో ఆలోచిస్తూ కూర్చుంది. నాకే ఇలా ఉంటే ఇంక దానికి ఎలా ఉంటుందో. కన్న తండ్రి, ఎంత ప్రేమగా పెంచిన తండ్రి, అడిగినవన్నీ కొనిచ్చి అల్లారు ముద్దుగా చూసే నాన్న ఇంకొన్ని రోజులే ఉంటారు మనతో అతిథిలా. దుఃఖం ఆగలేదు. గుండె లోపల నుండి తన్నుకొస్తోంది. వల్లికి కనిపించకుండా అటు తిరిగి చున్నీ మొహం మీద వేసుకున్నా. ఓయ్, టైం ఎంతైందో తెలుసా? వల్లి కదిపేసరికి ఉలిక్కిపడి లేచా. లైట్ వేసింది. ఒక్క నిమిషం అయోమయం. గోడలకున్న పెయింటింగ్స్, కర్టెన్ కనిపించేసరికి ఇప్పటికైనా లేస్తావా? దుప్పట్లాగుతూ అరిచింది. 2 క్షణాలు పట్టింది ఎక్కడున్నానో అర్థమవటానికి. తెల్లారిపోయిందా? ఆశ్చర్యమేసింది. పక్కన వాల్ క్లాక్లో 6 గంటలు చూడగానే. టీ తాతావా? ఇప్పుడా? హా, మేమందరం తాగేసాం. లేలే, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఓ, ఇది సాయంత్రమా? బద్ధకంగా లేచాను. ఇద్దరం టీ గ్లాసులు పట్టుకుని మేడపైకి వెళ్ళాం. కొండల మధ్యలో అక్కడక్కడ బిల్డింగ్స్ భలే ఉన్నాయి. పూర్తిగా చీకటైపోయింది. స్వెటర్స్ వేసుకున్నా అవి ప్రభావం చూపనేయటం లేదు. బాగా అప్సెట్ అయినట్టున్నావు? నిదానంగా అడిగింది టీ తాగుతూ. నా మూడ్ మారిపోయింది మళ్ళీ. మామయ్యని అలా చూడలేకపోయా. ఎలా ఉండేవాళ్ళు? మాకు అలానే ఉంది. అసలే అర్థం కావటం లేదు. నాన్న మనతో ఇంకా కొన్ని రోజులే ఏడ్చేసింది ఒక్కసారి. నాకు కూడా ఏడుపు ఆగలేదు. నాన్న లేని ఇల్లు ఊహించలేకపోతున్నానే. మళ్ళీ ఏడుపు ఉధృతం పెరిగిపోయింది. నాన్న కావాలనిది గట్టిగా పట్టుకుంది. ఇద్దరం ఒకరినొకరు పట్టుకుని ఎంతసేపు ఏడ్చామో. కింద నుండి హారం చప్పుడికి దూరం జరిగాం. ఎవరో వచ్చినట్టున్నారు. మేడపై నుండి కిందకు చూస్తూ అన్నాను.
వల్లి కూడా కిందికి చూసింది. నీలం రంగు కారు. అన్నయ్య వచ్చాడే అంది. కారు కారు మనదా? ఆశ్చర్యపోయాను. అవునే, 6 నెలలయింది కొని. నాన్నని ప్రతిసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ఇబ్బందవుతుందని కొన్నాడు. పద అంటూ కిందకెళ్ళింది. కళ్ళు చున్నీతో తుడుచుకున్నాను. బాగా ఏడవటం వల్లనేమో మండుతున్నాయి. టీ తాగి కిందకి వెళ్తామనుకుండగానే విహారీ పైకొచ్చేశాడు. 4వ భాగం త్వరలో పోస్ట్ చేస్తాను.